హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఈ ఆగస్టు నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఈ ఆగస్టు నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా కరెంటు బిల్లులో ఛార్జీలను అయితే కనుక తగ్గింపు అయితే చేయబోతున్నారు. అందులో భాగంగా చూసుకుంటే ఏపీలో మనకు ఆల్రెడీ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారనమాట. అంటే చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు అంటే పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు నెలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు అయితే చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక విద్యుత్ ఛార్జీలను కూడా ప్రభుత్వం తగ్గింపు చేస్తుందని అయితే తెలిపారు. సో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గనున్నాయి. గతేడాదితో యూనిట్కు 13 పైసలు తగ్గించగా మరోసారి 13 పైసలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్కు డిస్కంలు ఇంధన సర్దుబాటు ఖర్చుల వివరాలు సమర్పించాయి. 940 కోట్లను మిగులుగా చూపాయి. కాగా ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కరెంటు ఛార్జీల తగ్గింపునకు ఆమోదమైతే కనుక తెలపనుంది. అలాగే ఇయర్ ఎండింగ్ లోపు అంటే మనకు ఈ సంవత్సరం చివరి లోపు అయితే కనుక 30 పైసలు తగ్గింపు చేయాలని చెప్పి భావిస్తుంది. ప్రస్తుతం ₹4.90 యూనిట్ విద్యుత్ ధర అయితే ఉంది. సో దీన్ని ప్రస్తుతం 13 పైసలు అయితే తగ్గింపు చేయనున్నారు. ఇయర్ ఎండింగ్ కల్లా టోటల్గా 30 పైసలు తగ్గింపు చేసి సో ₹4.60 అయితే కనుక మనకు యూనిట్ విద్యుత్ ధరను అందియాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే వచ్చే 3 ఏళ్ళకి కలుపుకొని అంటే ఎలక్షన్స్ టైం కల్లా యూనిట్ విద్యుత్ ధర ₹4 అందజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఫైనాన్షియల్ 2026-27లో కరెంటు ఛార్జీలు పెంచకూడదని, ప్రజలపై ట్రూ అప్ భారం కూడా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కంలకు 15,790 కోట్ల రెవెన్యూ లోటును తామే భరిస్తామని ఏపీ ఈఆర్సీకి లేఖ రాసింది. దీనివల్ల 1.3 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులకు మేలైతే జరగనుంది. ఇక 22 లక్షల మంది రైతులకు, 22 లక్షల ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత రాయితీ విద్యుత్ కొనసాగుతుంది. ఇక 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ విద్యుత్ ధర ₹12.25 నుంచి ₹9.95 అయితే కనుక తగ్గనుందనమాట. వీటితో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్ని అయితే కనుక అందించబోతున్నారు. సో బీసీ వర్గాలకు చెందిన వారికి కూడా ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. నెలకు 200 యూనిట్ల వరకు అయితే కనుక ఈ ఉచిత విద్యుత్ అయితే అందజేస్తారు. అందులోనూ నాయి బ్రాహ్మణులు అంటే సెలూన్ షాపులు పెట్టుకున్న వారికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగాను, రజకులకు ల్యాండ్రీ షాపులు పెట్టుకున్న వరకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచితంగాను, ఇక స్వర్ణకారులకు అయితే కనుక నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగాను, ఇక బీపీఎల్ కుటుంబాలు బిలో పావర్టీ లైన్ కింద ఉంటాయి కదా, సో బీసీ కుటుంబాలకు సంబంధించిన బీపీఎల్ కుటుంబాలకైతే కనుక నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే అందిస్తారు. దీనికి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, విద్యుత్ బిల్లు లేదా సర్వీస్ నెంబరు, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అంటే షాపుకు సంబంధించి ఉంటాయి కదా, సో ఇవైతే కావాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం త్వరలోనే అయితే విడుదలైతే చేయనుంది. ఇది మనకు విద్యుత్కు సంబంధించి కరెంట్ బిల్లులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి.